అందరికీ నమస్కారం. నిన్న నా మీద అలాగే మా పార్టీ నాయకుల మీద కూడా ఈ మధ్యకాలంలో ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి చిగిలిశెట్టి ప్రసాద్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో మా మీద ప్రత్యేకంగా దాడి చేయటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా చిగిలిశెట్టి ప్రసాద్ ఎవరు, అసలు అతను ఎవరో కూడా నాకు పరిచయం లేదు, నాకు తెలియదు. సో ఎందుకు అతను నా మీద ఆ విధంగా దాడి చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. పర్టికులర్లీ మాకు కూడా కుటుంబాలు కొన్ని ఉండే, మా కుటుంబం ఉంది, మాకు ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియా నేడు అంతా కూడా వ్యాపించింది. లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నప్పుడు సో సహనం ఓపిక నశించి నిన్న అటువంటి భాష మాట్లాడాల్సి వచ్చింది. అయితే దానివల్ల మన జన సైనికులు, మన పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంతమంది బాధపడటం, అంటే పార్టీలో ఇలాంటి భాష మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అని కొంతమంది కార్యకర్తలు ఇబ్బందిగా బాధగా నన్ను ట్విట్టర్లో ట్యాగ్ చేసి నాకు పంపించడం జరిగింది. పార్టీ కార్యకర్తలకి, మా జన సైనికులందరికీ కూడా అలాంటి భాష మాట్లాడటం తప్పే. ఇక మీదట అలాంటి భాష మాట్లాడను. కానీ ఒక వ్యక్తి మీద పదే పదే దాడి జరుగుతున్నప్పుడు ఎందుకు దాడి జరుగుతుంది, లేనిపోయిన ఆరోపణలు వేస్తున్నారు అనేది మన జన సైనికులు అందరూ కూడా గుర్తించాలి. మనం ప్రతిపక్ష పార్టీలతో యుద్ధం చేయాల్సింది, కానీ జనసేన పార్టీలో మన పార్టీలోనే మన నాయకులతో మనం యుద్ధం చేసే పరిస్థితి ఈరోజు సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు తెస్తున్నారు. సో జన సైనికులందరూ కూడా అది కూడా ఆలోచించండి. నా దైవం పవన్ కళ్యాణ్ గారి సాక్షిగా చెబుతున్నాను, ఇక మీదట ఇలాంటి లాంగ్వేజ్, ఎందుకంటే గతంలో కూడా నేను ఎప్పుడూ వాడింది లేదు. ఎంతో ఓపికతో సహనం చచ్చిపోయిన తర్వాతే ఇలాంటి భాష మాట్లాడాల్సి వచ్చింది. నా దైవం పవన్ కళ్యాణ్ గారి సాక్షిగా చెప్తున్నాను, ఇక మీదట అలాంటి భాష నేను మాట్లాడను. సో జనసేన పార్టీ జన సైనికులకి అలాగే ఇంకెవరికైనా బాధ కలిగిస్తే ఆ భాషని నేను వారికి క్షమాపణ చెప్తున్నా, అంతేగాని చిగిలిశెట్టి ప్రసాద్కి నేను క్షమాపణ అడగట్లేదు. ఎవరైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ భాష వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే వాళ్ళకి నేను క్షమాపణ అడుగుతాను. అందరికీ నమస్కారం. నిన్న నా మీద అలాగే మా పార్టీ నాయకుల మీద కూడా ఈ మధ్యకాలంలో ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి చిగిలిశెట్టి ప్రసాద్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో మా మీద ప్రత్యేకంగా దాడి చేయటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా చిగిలిశెట్టి ప్రసాద్ ఎవరు, అసలు అతను ఎవరో కూడా నాకు పరిచయం లేదు, నాకు తెలియదు. సో ఎందుకు అతను నా మీద ఆ విధంగా దాడి చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. పర్టికులర్లీ మాకు కూడా కుటుంబాలు కొన్ని ఉండే, మా కుటుంబం ఉంది, మాకు ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియా నేడు అంతా కూడా వ్యాపించింది. లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నప్పుడు సో సహనం ఓపిక నశించి నిన్న అటువంటి భాష మాట్లాడాల్సి వచ్చింది. అయితే దానివల్ల మన జన సైనికులు, మన పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంతమంది బాధపడటం, అంటే పార్టీలో ఇలాంటి భాష మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అని కొంతమంది కార్యకర్తలు ఇబ్బందిగా బాధగా నన్ను ట్విట్టర్లో ట్యాగ్ చేసి నాకు పంపించడం జరిగింది. పార్టీ కార్యకర్తలకి, మా జన సైనికులందరికీ కూడా అలాంటి భాష మాట్లాడటం తప్పే. ఇక మీదట అలాంటి భాష మాట్లాడను. కానీ ఒక వ్యక్తి మీద పదే పదే దాడి జరుగుతున్నప్పుడు ఎందుకు దాడి జరుగుతుంది, లేనిపోయిన ఆరోపణలు వేస్తున్నారు అనేది మన జన సైనికులు అందరూ కూడా గుర్తించాలి. మనం ప్రతిపక్ష పార్టీలతో యుద్ధం చేయాల్సింది, కానీ జనసేన పార్టీలో మన పార్టీలోనే మన నాయకులతో మనం యుద్ధం చేసే పరిస్థితి ఈరోజు సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు తెస్తున్నారు. సో జన సైనికులందరూ కూడా అది కూడా ఆలోచించండి. నా దైవం పవన్ కళ్యాణ్ గారి సాక్షిగా చెబుతున్నాను, ఇక మీదట ఇలాంటి లాంగ్వేజ్, ఎందుకంటే గతంలో కూడా నేను ఎప్పుడూ వాడింది లేదు. ఎంతో ఓపికతో సహనం చచ్చిపోయిన తర్వాతే ఇలాంటి భాష మాట్లాడాల్సి వచ్చింది.
నా దైవం పవన్ కళ్యాణ్ గారి సాక్షిగా చెప్తున్నాను, ఇక మీదట అలాంటి భాష నేను మాట్లాడను. సో జనసేన పార్టీ జన సైనికులకి అలాగే ఇంకెవరికైనా బాధ కలిగిస్తే ఆ భాషని నేను వారికి క్షమాపణ చెప్తున్నా, అంతేగాని చెలిగిశెట్టి ప్రసాద్కి నేను క్షమాపణ అడగట్లేదు. ఎవరైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ భాష వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే వాళ్ళకి నేను క్షమాపణ అడుగుతాను.